మిస్ యూనివర్స్ ఇండియా 2025గా నెమలిలా హొయలొలికించిన అందాల మణిక విశ్వకర్మ కిరీటాన్ని అందుకుంది. థాయిలాండ్లో నవంబర్లో జరిగే మిస్ యూనివర్స్ పోటీలకు భారత తరపున బరిలోకి దిగుతుంది. 2024లో 22 సంవత్సరాల వయసులో మిస్ యూనివర్స్ రాజస్థాన్ కిరీటాన్ని గెలుచుకుంది. పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న ఈ నయా బ్యూటీ మోడలింగ్ రంగంలోకి రాకుండా ఉంటే లాయర్ను అయ్యేదానని చెప్పింది. ప్రస్తుతం న్యూరోనోవా అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి న్యూరోలాజికల్ సమస్యలతో బాధపడే వారికి అండగా నిలుస్తోంది. పేద విద్యార్థుల చదువు, ఆరోగ్యం కోసం ఎన్డీఓలతో కలిసి పనిచేస్తుంది. పేద కుటుంబాలకు తక్షణమే ఆర్థిక సహాయం చేస్తారా, లేదంటే మహిళల విద్యకు శ్రమిస్తారా అని ఆఖరి రౌండ్లో జడ్జీలు ప్రశ్న అడగ్గా, విద్య అనేది కుటుంబాలను, వారి ఆర్థిక పరిస్థితిని మారుస్తుంది. కాబట్టి మహిళల విద్యకే తాను ప్రాధాన్యమిస్తానని చెప్పి విజేతగా నిలిచింది.